నమస్తే అండి. నమస్తే అన్న. రేపట్లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఏంటి స్పెషల్ ఏంటి? ఆ స్పెషల్ ఏముందన్న, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి మరి ఎన్నెన్నో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ మెగా అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఇలాంటి బర్త్డేలు, ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి జన్మదిన పుట్టినరోజులు మరి ఎన్నో, ఇంకా ఎన్నో ఎన్నో ఇప్పటికి 54 ఏళ్ళు. సో ఇంకొక 60 ఏళ్ళు అయినా సరే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీరు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఏం ఆశిస్తున్నారు? నేను ప్రస్తుతానికైతే ఓజీ అనే సినిమా గురించి ఆలోచిస్తున్నానండి. దానిలో ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, దానిలో ఉన్నటువంటి ఆ స్పీడ్నెస్ కానీ, పెట్టు 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 పెట్టి కొట్టడము, పోలీసులను కొట్టడము, ఆ ముంబై బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. సో మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మాఫియా డాన్ టైప్ లో ఏదో ఉంది సినిమా. సో దానిలో పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని ఒక రేంజ్ లో చూపిస్తున్నటువంటి ఓజీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. సో ఆ సినిమాను కంపల్సరీ థియేటర్లో మారి మోగిపోవాలి, మేము చూసేస్తాం. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం గా మంచి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఏ స్థానం అనేది మేము చెప్పలేమండి, ఊహించలేము. నెక్స్ట్ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం నుంచి పిఎం వరకైనా వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని చాలా మంది ఆశిస్తున్నారు, మీరేం చెప్తారు? ఒక తెలంగాణ కాదండి, ఒక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఈ సౌత్ ఇండియా మొత్తం కానీ, నార్త్ ఇండియాలో ఒక రెండు మూడు రాష్ట్రాలు. సో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ అంటే ఏందో దాదాపు ఒక 10-12 స్టేట్లకు తెలుసు. సో కొన్ని రాష్ట్రాలు తెలుసు కాబట్టి ఇంకో కొన్ని రాష్ట్రాలు తెలుసుకుంటే డైరెక్ట్ వెళ్తాడు, ఒక పెద్ద స్థాయికి వెళ్తాడు. సో నేనేం చెప్తున్నానంటే, ఇలా అంచెలంచెలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ లాగా పాన్ ఇండియా పొలిటీషియన్ కావాలని కోరుకుంటున్నాను.